Hi students, today I discuss electric dipole. What is electric dipole? Ante two equal and opposite charges and separated by a distance 2a is called electric dipole. మీకు ఆల్రెడీ కెమిస్ట్రీలో కూడా చదువుతారు. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటే ఓకే, ఇక్కడ కూడా మనం చదువుతాం. ఏంటి ఎలక్ట్రిక్ డైపోల్ అంటే టూ ఈక్వల్ అండ్ అపోజిట్ చార్జెస్. ఇక్కడే మీకు ఉందన్న డైపోల్ అంటే ఏంటి, డై అంటే టూ, పోల్స్ అంటే ఏంటి, చార్జెస్. ఎలక్ట్రిక్ అన్నాం కాబట్టి ఎలక్ట్రిక్ ఛార్జెస్లో మనకి ఏముంటాయి, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. డై అన్నాం కాబట్టి టూ డై అంటే ఏంటి, టూ అంటే ఏంటి, ఇక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. ఫస్ట్ ఏముంది, ప్లస్ ఉంది, ఇక్కడ ఏముంది మనకి మైనస్. కాబట్టి దీని అర్థం ఏంటి, మనకి ఆపోజిట్. ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉందంటే దాని అర్థం ఏంటి, మరి ఈక్వల్. ఈ రెండింటిని సపరేట్ చేస్తూ డిస్టెన్స్ ఎంత, 2a. దీన్ని ఏమంటారంటే మనం ఎలక్ట్రిక్ డైపోల్. ఇంతకుముందాక మనం ఏం చేసాం, టూ చార్జెస్ తీసుకొని మధ్యలో డిస్టెన్స్ అంటే r తీసుకున్నాం. ఇక్కడ ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఖచ్చితంగా ఏం తీసుకోవాలి మనం, 2a అనే డిస్టెన్స్ తీసుకోవాలి. ఇంకా r అనేది రాదు. r ప్లేస్లో మనకి ఏమొచ్చింది ఇప్పుడు 2a. ఏంటి డెఫినేషన్, టూ ఈక్వల్ అండ్ అపోజిట్ చార్జెస్ అండ్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్. అంటే ఆ రెండు ఛార్జ్ని సపరేట్ చేస్తూ డిస్టెన్స్ ఎంత, 2a. దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ డైపోల్. ప్లస్ క్యూ మైనస్ క్యూ, మధ్యలో ఉన్నది ఏంటి, డిస్టెన్స్ 2a. నెక్స్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్, దాన్ని మనం p బార్తో స్పెసిఫై చేస్తాం. ఇందులో ఉన్నటువంటి టూ ఛార్జెస్లో ఒక ఛార్జ్ని తీసుకొని ఆ ఛార్జ్ని 2aతో ప్రొడక్ట్ చేస్తే వచ్చేది ఏంటి మనకి, ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. అదే డెఫినేషన్, ద ప్రొడక్ట్ ఆఫ్ ఛార్జ్ అండ్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ 2a ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. ఒక ఛార్జ్, ఏదో ఒక ఛార్జ్ q ఇంటూ 2a, p బార్ ఈస్కోల్ ఏంటి, q ఇంటూ 2a. బార్ రాసాం కాబట్టి ఈ ఫిజికల్ క్వాంటిటీ ఏమైనట్టు, అది వెక్టార్ క్వాంటిటీ. కాబట్టి p బార్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. దాన్ని మనం వస్తుంది, దిస్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ అన్నామంటే ఏముంటుంది మనకి, డైరెక్షన్. మరి దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్. ద డైరెక్షన్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ టు నెగిటివ్ ఛార్జ్. అలానే యూనిట్స్ చూద్దాం. ద యూనిట్స్ ఆఫ్ p బార్ ఈజ్ ఈక్వల్స్ టు, ఛార్జ్కి ఏంటి నాన్న, కులూంబ్. ఛార్జ్కి ఏంటి మనకి కులూంబ్ ఇంటూ 2a అంటే ఏంటి, డిస్టెన్స్ కదా, డిస్టెన్స్కి ఏంటి మనకి మీటర్స్. కాబట్టి యూనిట్స్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఏంటి మనకి, కులూంబ్ మీటర్స్. అలానే ఏం రాసుకోవచ్చు మనం, డైమెన్షనల్ ఫార్ములా కూడా రాసుకోవచ్చు. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ p బార్ ఈజ్ ఈక్వల్స్ టు, కులూంబ్కి ఏంటి మనకి at, అలానే మీటర్కి ఏంటి l. దీన్నే మనం ఏం రాసుకోవచ్చు, LTA. పైన ఏమి లేదంటే పవర్ ఎంత ఉన్నట్టు మనకి 1, అంటే l⁴1 t⁴1 a⁴1. దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. నెక్స్ట్, ఇప్పుడు ఎలక్ట్రిక్ డైపోల్కి మనకి డెరివేషన్స్ ఉన్నాయండి. అవి మీకు 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ఆల్రెడీ చెప్పా, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో మీకు 4 మార్క్స్ క్వశ్చన్ కూడా వచ్చింది. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ది యాక్సియల్ లైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్. ఏంటన్నాడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ది యాక్సియల్ లైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్. అంటే ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం కనుక్కోవాలి. అంటే ఎలా ఉండాలి, మనం అది యాక్సియల్ లైన్ మీద ఉండాలి. అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ డైపోల్ అన్నారు కాబట్టి, డైపోల్ అంటే ఇందా మీకు చెప్పా, ఏంటి డైపోల్ అంటే ఈక్వల్ అండ్ అపోజిట్ చార్జెస్. ప్లస్ మైనస్ క్యూ తీసుకుందాం. నెక్స్ట్ ప్లస్ క్యూ. ఈ రెండింటిని సపరేట్ చేస్తూ డిస్టెన్స్ ఎంత అని చెప్పా, 2a. ఓకేనా. మనం కనుక్కోవాల్సినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాయింట్ కూడా సేమ్ లైన్లో ఉంటే, అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ డైపోలు మనకు అనుకోవాల్సినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ కూడా 3 ఎలా ఉన్నాయి మనకి, సేమ్ లైన్లో ఉన్నాయి. అలా సేమ్ లైన్లో ఉంటే దాన్ని ఏమంటారంటే యాక్సియల్ లైన్. అంటే ఎలక్ట్రిక్ డైపోల్కి మనకు అనుకునే పాయింట్ P కూడా ఎక్కడుంది, సేమ్ లైన్లో ఉంది. అలా సేమ్ లైన్లో ఉంటే దాని అర్థం యాక్సియల్ లైన్. అలా కాకుండా మనకు అనుకోవాల్సిన పాయింట్ P అనేది ఎలక్ట్రిక్ డైపోల్కి పర్పెండిక్యులర్గా ఉంటే దాన్ని ఈక్వటోరియల్ లైన్ అంటారు. సేమ్ లైన్లో ఉంటే దాన్ని ఏమంటారు, యాక్సియల్ లైన్.
పర్పెండిక్యులర్గా ఉంటే దాన్ని ఏమంటారు ఈక్వటోరియల్ లైన్. ఇప్పుడు ఈ పాయింట్ పి దగ్గర మనం ఏం కనుక్కోవాలి, ఎలక్ట్రిక్ డైపోల్ వల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం కనుక్కోవాలి. సరే ఎలా కనుక్కోవాలో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఎలక్ట్రిక్ డైపోల్లో సెంటర్ తీసుకుంటే అది ఏమైంది ఓ అనుకుందాం. అప్పుడు -q నుంచి ఓకి మధ్య డిస్టెన్స్ ఎంత, -q నుంచి ఓకి మధ్య డిస్టెన్స్ ఎంత అయింది నాన్న ఏ. అలానే ఓ నుంచి +qకి మధ్య డిస్టెన్స్ ఏమైంది ఏ. అదేవిధంగా ఓ నుంచి ఈ పీకి మధ్య డిస్టెన్స్ స్మాల్ ఆర్ అనుకోండి, గుర్తుపెట్టుకోండి తీసుకునేది +qకి -qకి మధ్య డిస్టెన్స్ ఎంత 2a. ఆ ఎలక్ట్రిక్ డైపోల్లో సెంటర్ ఓ తీసుకున్నాం కాబట్టి ఆ ఓ నుంచి -q మధ్య డిస్టెన్స్ ఎంత ఏ, ఓ నుంచి +q మధ్య డిస్టెన్స్ ఎంత ఏ. అలానే మనకు అనుకోవాల్సినటువంటి పాయింట్ పి ఓకి మధ్య డిస్టెన్స్ ఎంత స్మాల్ ఆర్. ఇప్పుడు ఈ పాయింట్ పికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేని వల్ల వస్తుంది, +q వల్ల వస్తుంది, అలానే -q వల్ల. పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది, ఇన్సైడ్ ఉంటుందా అవుట్ సైడ్ ఉంటుందా, మనకి అవుట్ సైడ్ ఉంటుందండి. నేను చెప్పుకున్నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్లో దాన్ని బేస్ చేసుకునే రాస్తాం. పాజిటివ్ ఛార్జ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది. అదే నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది ఇన్సైడ్. దాన్ని ఏమనుకుందాం మనం E2. బోత్ E1 అండ్ E2 ఆర్ ఎలా ఉన్నాయి మనకి, బోత్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే యాక్సియల్ లైన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది E1 - E2. ఏమవుతుందన్నా మనకి E1 - E2. ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్స్ టు E1 - E2. ఓకే, E1 అంటే ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, E2 అంటే ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏంటి 1/4πε0 Q/r² అంటే డిస్టెన్స్ స్క్వేర్. ఓకే, డిస్టెన్స్ స్క్వేర్. మనకి ఇక్కడ +q అంటే ఛార్జ్ తెలుసు q అని, మరి q నుంచి pకి మధ్య డిస్టెన్స్ తెలుసా తెలియదు. అలానే E2 దేని వల్ల వస్తుంది మనకి నెగిటివ్ ఛార్జ్ వల్ల, అలానే నెగిటివ్ ఛార్జ్ నుంచి పీకి మధ్య డిస్టెన్స్ తెలుసా తెలియదు. మరి ముందు ఆ డిస్టెన్స్ తెలుసుకుందాం. సరే, పాజిటివ్ ఛార్జ్ నుంచి పీకి మధ్య డిస్టెన్స్ ఎంత అయింది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఓ నుంచి క్యూకి మధ్య డిస్టెన్స్ ఎంత స్మాల్ ఏ, అలానే ఓ నుంచి పీకి డిస్టెన్స్ ఎంత ఆర్. అప్పుడు +q నుంచి పీకి మధ్య డిస్టెన్స్ ఎంత అయింది r - a అవుతుందండి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఆర్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఏ, అప్పుడు రిమైనింగ్ ఇది ఎంత అయింది r - a. అదేవిధంగా -q నుంచి పీక్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది, -q నుంచి పీక్ మధ్య డిస్టెన్స్ ఎలా ఉంటుంది, -q నుంచి ఓకి మధ్య డిస్టెన్స్ ఎంత ఏ, ఓ నుంచి పీకి మధ్య డిస్టెన్స్ ఎంత స్మాల్ ఆర్. అప్పుడు -q నుంచి పీకి మధ్య డిస్టెన్స్ ఎంత అయింది r + a. ఎంత అవుతుందండి మనకి r + a. అండ్ కంటిన్యూషన్. ఓకే, E1 E2 బోత్ ఆర్ ఎలా ఉన్నాయి మనకి ఆపోజిట్ డైరెక్షన్. అప్పుడు ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకుంటాం అని చెప్పి మనం E1 - E2. డెరివేషన్ చాలా ఈజీ అండి, జాగ్రత్తగా అంటే. ఓకే, E1 అన్న E2 అన్న మనకేంటన్నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి 1/4πε0 Q/r². r అంటే ఏంటి ఇక్కడ మనకి డిస్టెన్స్. ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం E1 ఈజ్ ఈక్వల్స్ టు దేనికైనా ముందు మనం ఏం రాసుకోవాలి 1/4πε0. ఛార్జ్ అంటే ఏంటి మనకి Q బై Q నుంచి ఈ Q నుంచి పీకి మధ్య డిస్టెన్స్ ఎంత r - a. కాబట్టి ఏమొచ్చింది r - a². అదేవిధంగా E2 ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0. ఛార్జ్ అంటే ఏంటి ఇక్కడ మనకి Q, ఇక్కడ ఆల్రెడీ మైనస్ పెట్టాం కాబట్టి ఈ మైనస్తో యూజ్ ఉండదు. Q బై ఇంకా మైనస్ పట్టించుకోం Q బై. ఇప్పుడు ఈ -q నుంచి పీకి మధ్య డిస్టెన్స్ ఎంత r + a² ఉంది కాబట్టి ఏం రాసుకుంటాం మనం r + a². వచ్చినటువంటి E1 E2ని ఇక్కడ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది మీకు ఈ యాక్సియల్
ఈజ్ ఈక్వల్స్ టు E1 అంటే 1/4πε0 q ఇంటూ q బై r మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 1/4πε0 q బై r ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంతేనా ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు మనం 1/4πε0 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అలానే ఛార్జ్ క్యూ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఏం కామన్ తీయచ్చు మనం క్యూ బై 4πε0 కామన్ తీస్తే 1/r మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఎంత మిగిలింది 1/r ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఓకే దట్ ఈస్ ఈక్వల్స్ టు క్యూ బై 4πε0 ఏం రెండింటికి ఎల్సిఎం తీస్తానా ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఎల్సిఎం ఏంటి అదే అవుతుంది ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. న్యూమరేటర్ ఏమొస్తుంది మనకి ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ తీసేస్తే ఏం మిగిలింది మనకి ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ కాబట్టి న్యూమరేటర్లో మనకి ఏమొస్తుంది పైన ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ పోతే ఏం మిగిలింది ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఓకే ఇక్కడ మీకు ఏ స్క్వేర్ బి స్క్వేర్లో ఉంది ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు మీరు ఏబి హోల్ స్క్వేర్ అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు మీరు ఆర్ మైనస్ ఏ ఇంటూ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలానే న్యూమరేటర్ తీసుకున్నట్టయితే క్యూ బై 4πε0 ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇది ఏ ఫామ్లో ఉంది మనకి ఏ ఫామ్లో ప్రకారం ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది అన్న ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు మీరు ఆరు స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ar మైనస్ ఆఫ్ ఇది కూడా ఏ ఫామ్లో ఉంది ఏ ఫామ్లో ప్రకారం ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏమొస్తుంది ఆరు స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ar. అలానే డినామినేటర్ ఏం రాసుకోవచ్చు అని చెప్పాం ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉంటే ఏబి హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు దీన్ని ఏం రాసుకున్నాం ఆర్ మైనస్ ఏ ఇంటూ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఓకేనా ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తే బ్రాకెట్లో ఉన్నది ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై 4πε0 ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ar మైనస్ ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హియర్ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ 2ar బై డినామినేటర్ చూస్తే ఆర్ మైనస్ ఏ ఇంటూ ఆర్ ప్లస్ ఏ ఇది కూడా ఏ ఫార్ములా ప్రకారం ఉంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమొస్తుంది మనకి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆర్ మైనస్ ఏ ఇంటూ ఆర్ ప్లస్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. హియర్ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ 2ar plus 2ar 4ar ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై 4πε0 4ar బై ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ క్యూ ఇంటూ 4 2 ఇంటూ 2 4 ఏమని రాసుకోవచ్చు మనం 2 ఇంటూ 2 రాసుకోవచ్చు ఒక 2 ఏకి ఇద్దాం ఇంకో 2 ఆర్కి ఇద్దాం అప్పుడు ఏమైంది 2a ఇంటూ 2r 4 2 ఇంటూ 2 ఎంత 4 a ఇంటూ ఆర్ ఏఆర్ బై ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే క్యూ ఇంటూ 2a అంటే ఏంటి క్యూ అంటే ఏంటి మనకి ఛార్జ్ ఇంటూ 2a అంటే ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ టూ అపోజిట్ ఛార్జెస్ అంటే ఏంటన్నా మనకి ఇంత చెప్పుకున్న డెఫినేషన్ క్యూ ఇంటూ 2a అంటే డైపోల్ మూమెంట్ అంటే ఏమని రాసుకోవచ్చు మీరు p ఈజ్ ఈక్వల్స్ టు
క్యూ ఇంటూ 2a అంటే క్యూ ఇంటూ 2a బదులు ఏం రాసుకోవచ్చు p కాబట్టి ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ దీని బదులు p రాసుకుంటే p ఇంటూ 2r 2pr బై r స్క్వేర్ మైనస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం ఆర్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ స్మాల్ ఏ అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఆర్ అనేది ఏ కంటే ఎలా ఉందని తీసుకుంటాం, వెరీ మచ్ వెరీ 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 లార్జ్ అని తీసుకుంటే అంటే ఆర్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ స్మాల్ ఏ. అప్పుడు ఏం చేస్తాం మనం నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేయడం అంటే నథింగ్ బట్ 0 పెట్టుకుంటాం. 0 పెట్టుకుంటే ఏం మిగిలేదు మీకు ఇక్కడ ఆర్ స్క్వేర్, పైన ఏముంది మీకు హోల్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి, r పవర్ 4. అంటే ఏం చేస్తాం మనం, ఆర్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఏ అని తీసుకుంటే ఏ ఈజ్ నెగ్లెక్ట్. ఏం చేస్తాం మనం నెగ్లెక్ట్ చేస్తాం. అప్పుడు ఏం మిగిలింది మీకు ఈక్వేషన్, ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ 2pr బై ఇక్కడ ఏం మిగిలింది నాన్న, ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ r పవర్ 4. 4 ఎన్నిసార్లు పోద్ది, 3 టైమ్స్ పోద్ది. అంటే మీకు మిగిలిన ఆన్సర్ ఏంటి, ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4π ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ 2p/r³. ఇది this is the derivation for axial line. Next, electric field at a point on the equatorial line of electric dipole. ఇందా మనం చూసింది ఏంటన్నా యాక్సియల్ లైన్. ఇప్పుడు మనం చూసేది ఏంటి, ఈక్వటోరియల్ లైన్. ఈక్వటోరియల్ లైన్ అంటే ఏంటి, యాక్సియల్ లైన్ అంటే ఏం చెప్పాము మీకు ఇందాక, ఎలక్ట్రిక్ డైపోల్ పాయింట్ P అనేది సేమ్ లైన్ మీద ఉంటే అదేమైంది యాక్సియల్ లైన్. అదేవిధంగా ఈక్వటోరియల్ లైన్ అంటే ఏం చెప్పాను ఇందాకే, ఎలక్ట్రిక్ డైపోల్కి పాయింట్ P అనేది పర్పెండిక్యులర్గా ఉంటే దాన్ని ఏమంటాం మనం ఈక్వటోరియల్ లైన్. ఇక్కడ కూడా మీరు ఏం కనుక్కోవాలంటే పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఓకే, సేమ్ ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ సపరేట్ చేస్తూ డిస్టెన్స్ ఎంత 2a. నెక్స్ట్ మధ్యలో ఏం తీసుకున్నాం మనం, ఓ నుంచి Pకి మధ్య డిస్టెన్స్ అంటే మనం ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కున్నామో ఆ P నుంచి Oకి మధ్య డిస్టెన్స్ ఎంత r. ఫస్ట్ పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా వెళ్తుంది, అవుట్ సైడ్. కాబట్టి మనం P నుంచి అలా పాస్ చేసాం, దాన్ని ఏమనుకున్నాం మీరు E1. అలానే నెగిటివ్ ఛార్జ్ వల్ల P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది మనకి ఇన్సైడ్, కాబట్టి E2. E1కి E2 వల్ల వచ్చినటువంటి రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి E. అంటే మనం కనుక్కోవాల్సిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి, ఇక్కడ మనం E కనుక్కోవాలి. మరి E కనుక్కోవాలి అంటే ఏం చేస్తాం అంటే దీన్ని మీరు ఏ అనుకోండి, దీన్ని మనం B అనుకుందాం. మనం 10th క్లాస్లో వేసుకున్నామండి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అని. 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ఫార్ములా ఒకటి ఉందండి, ఏంటది, సైడ్ బై బేస్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ బై బేస్. ఇక్కడ కూడా మనం ఎజ్యూమ్ చేసుకుంటాం ఏంటది, ఏపీబి అనేది ఒక ట్రయాంగిల్, క్యూపీఆర్ అనే అదొక ట్రయాంగిల్. 2 ట్రయాంగిల్స్ని ఏమని తీసుకుంటాం అంటే మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని తీసుకుంటాం. ఓకే, సిమిలర్ ట్రయాంగిల్స్ అని తీసుకున్నప్పుడు సైడ్ బై బేస్ ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ కూడా ఏమొచ్చింది సైడ్ బై బేస్. ఓకే, మన ట్రయాంగిల్ కనుక్కునేటప్పుడు ఇక్కడ E1 ఒకటి ఉంది, ఇక్కడ E2 అనేది ఒకటి ఉందండి. ఈ E1 E2ని మనం కనుక్కోవాలి. E1 అనేది ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, E2 అనేది కూడా ఏంటన్నా ఎలక్ట్రిక్ ఫీల్డ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇంత రాసుకున్నాం, 1/4πε0 ఇంటూ Q బై డిస్టెన్స్ స్క్వేర్. అంటే R స్క్వేర్ అంటే ఏంటి మనకి డిస్టెన్స్, దేనికి దేని మధ్య డిస్టెన్స్, మనకి పాయింట్ P దగ్గర నుంచి పాజిటివ్ ఛార్జ్కి డిస్టెన్స్, అలానే పాయింట్ P నుంచి నెగిటివ్ ఛార్జ్కి మధ్య డిస్టెన్స్. ఆ పాయింట్ P నుంచి Qకి మధ్య డిస్టెన్స్ని ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే ఇది ఎలా ఉంది మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఏ థియరమ్ అయితే మనకి పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం ఏంటి, హైపార్ట్న్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు ఇదేంటి మనకి హైపార్ట్న్యూస్, కాబట్టి దీన్ని కనుక్కోవాలి. ఒక సైడ్ ఎంత ఆర్, ఇంకో సైడ్ ఎంత ఏ. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటాం కదా, ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. హైపార్ట్న్యూస్ స్క్వేర్లో స్క్వేర్ అడిపోతే ఏమైంది స్క్వేర్ రూట్ అవుతుంది. అందుకని ఏమొచ్చింది మీకు ఇక్కడ
స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అదేవిధంగా నెగిటివ్ ఛార్జ్ నుంచి పాయింట్ పీకి మధ్య కూడా డిస్టెన్స్ తెలుసుకున్నట్టయితే ఇటు సైడ్ కూడా మీరు చూసినట్టయితే ఇది ఎలా ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ కూడా పైథాగరస్ థీరం తీసుకుంటాం. ఒక సైడ్ ఎంత ఆర్, ఇంకో సైడ్ ఎంత ఏ, కాబట్టి వచ్చేది ఏంటి ఇక్కడ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇటువైపు ఎంత డిస్టెన్స్ ఉందో ఇటువైపు కూడా అంతే డిస్టెన్స్ వస్తుంది. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. E1 E2 ఫస్ట్ కామన్ ఏంటది 1/4πε0. నెక్స్ట్ ఛార్జ్ Q బై నెక్స్ట్ ఏముంది మీకు డిస్టెన్స్ స్క్వేర్. P నుంచి పాజిటివ్ ఛార్జ్ మధ్య డిస్టెన్స్ ఎంత రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. డిస్టెన్స్ స్క్వేర్ కదా, స్క్వేర్ రూట్ ఏమైంది క్యాన్సిల్. అంటే ఏం మిగిలింది మీకు E1 ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అదేవిధంగా E2 తీసుకున్నారనుకోండి, E2 కూడా కామన్గా 1/4πε0. ఇక్కడ కూడా ఛార్జ్ చేయండి మీకు క్యూ బై డిస్టెన్స్ P నుంచి Qకి మధ్య డిస్టెన్స్ ఎంత రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది కదా, డైరెక్ట్ రాస్తే ఏమొచ్చింది E2 కూడా ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అంటే E1 ఎంతైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో E2 కూడా అంతేనండి. ఓకే, మనం చెప్పుకున్నాం. ఇది కనుక్కోవడం కోసం ఏం తీసుకుంటారు మీరు సిమిలర్ ట్రయాంగిల్స్. దేనికి సిమిలర్ ట్రయాంగిల్ ఏపీబి అనేది ఒక ట్రయాంగిల్, QPR అనేది ఒక ట్రయాంగిల్. ఆ రెండింటిని ఏమని తీసుకుంటారు మీరు సిమిలర్ ట్రయాంగిల్స్ అని తీసుకోండి. సిమిలర్ ట్రయాంగిల్స్ అని తీసుకుంటే ట్రయాంగిల్ QPR ఈజ్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్ APB. దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. 10th క్లాస్లో అవుతారండి. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఫార్ములా ఏంటంటే సైడ్ బై, అంటే ఈ ట్రయాంగిల్లో ఉన్న సైడ్ బై బేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి సైడ్ బై బేస్. ఈ ట్రయాంగిల్లో ఉన్న సైడ్ బై బేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి సైడ్ బై బేస్. ట్రయాంగిల్ QPRలో సైడ్ అంటే ఏంటి ఇక్కడ QP, బేస్ అంటే ఏంటి PR, అంటే QP బై PR ఈజ్ ఈక్వల్స్ టు. అదేవిధంగా ట్రయాంగిల్ APBలో సైడ్ ఎంత PA. మనం ఇక్కడ ఇదే సైడ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇదే సైడ్ తీసుకోవాలి. అంటే ఏముంది ఇక్కడ PA, బేస్ ఏముంది AB, అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు PA బై AB. ఇప్పుడు QP అంటే ఏంటి మనకి E1, PR అంటే ఏంటి E. సబ్స్టిట్యూట్ చేస్తే QP అంటే ఏంటి E1, PR అంటే ఏంటన్నా E ఈజ్ ఈక్వల్స్ టు PA అంటే ఏంటి రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై AB అంటే 2A. ఏ నుంచి బీకి మధ్య డిస్టెన్స్ ఎంత 2A. ఇక్కడ మీరు కనుక్కోవాల్సింది ఏంటి ఈ కాబట్టి ఈని ఏం చేద్దాం ఇటు తీసుకెళ్ళండి, ఈ మొత్తాన్ని ఏం చేస్తారు ఇటు తీసుకురండి. ఏమైంది E1 ఇంటూ ఈ మొత్తాన్ని ఈజ్ ఈక్వల్ యువతలు తీసుకొస్తే ఏమైంది రివర్స్ అయింది. రివర్స్ అంటే ఏమవుతుంది 2A బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇటు వస్తే ఈజ్ ఈక్వల్స్ టు ఈ అవుతుందండి. దేర్ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు E1 అంటే మనకేమొచ్చింది 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేయండి. E1 అంటే 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ మిగిలింది ఏంటి ఇక్కడ 2A బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమైనా రాసుకోవచ్చు ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఈ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ క్యూ ఇంటూ 2A బై ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్స్ అయితే పవర్స్ని ఏం చేస్తున్నాను యాడింగ్. ఇక్కడ ఏమి లేదంటే ఎంత ఉన్నట్టు 1, అంటే అప్పుడు ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్స్ని యాడ్ చేస్తే 1 ప్లస్ 1/2. క్యూ ఇంటూ 2A అంటే ఏంటి P, కాబట్టి 1/4πε0 ఇంటూ P బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 1 ప్లస్ 1/2 అంటే ఎంత 3/2. ఇక్కడ బ్రాకెట్లో రాసుకోండి.
ఏమని క్యూ ఇంటూ 2a ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి మనకి పి. నెక్స్ట్ సేమ్ సిమిలర్లీ ఇందాక మనం ఏం తీసుకున్నాం, ఆర్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ స్మాల్ ఏ అంటే పి అనేది ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంత ఆరే కదా అనుకునేది. అప్పుడు ఆర్ అనేది ఏ కన్నా ఎలా ఉంటుంది, వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఏ. ఆర్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఏ అని తీసుకుంటే ఏం చేస్తాం మనం, నెగ్లెక్ట్ చేస్తాం. అప్పుడు మిగిలేది ఎంత, ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై ఏ స్క్వేర్ని నెగ్లెక్ట్ చేస్తే ఏం మిగిలిద్ది, ఆర్ స్క్వేర్. హోల్ పవర్ ఎంత 3/2. స్క్వేర్ స్క్వేర్ ఏమైంది నాన్న, క్యాన్సిల్. అంటే ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై పి బై ఆర్ క్యూబ్. ఇక్కడ పి వచ్చింది కదా, పి బై ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. 2 ఏమైంది క్యాన్సిల్. అక్కడ మిగిలింది ఎంత, ఆర్ క్యూబ్. అంటే ఈక్వటోరియల్ లైన్లో వచ్చినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, 1/4πε0 ఇంటూ పి బై ఆర్ క్యూబ్.